ప్రైజ్ లార్డ్. ఈరోజు బైబిల్ వాక్యంగా మత్తయి సువార్త 5వ అధ్యాయము 6వ వచనాన్ని చూసుకుందాం. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. చాలా చక్కటి వాక్యాన్ని మనము చూస్తా ఉన్నామండి. నీతి కొరకు, దేవుని రాజ్యం కొరకు, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సువార్త కొరకు, ఈ లోకంలో ప్రభు కొరకు సాక్షిగా జీవించడానికి, అనేకులు రక్షింపబడడానికి నీవు ప్రయాసపడుతున్నావా? కదండి. క్రీస్తుని నీ హృదయంలో కలిగి ఉన్నావా? బాప్తిజం తీసుకున్నావా? ప్రభుకు సాక్షిగా జీవిస్తున్నావా? మన మరణం ఎప్పుడో మనకు తెలియదు కదండి. ఈ లోకంలో మనం కళ్ళు మూస్తే పరలోకంలో మన కళ్ళు తెరవాలి. ఆమేన్. కాబట్టి నీవు క్రీస్తుని హృదయంలో కలిగి ఉంటే నిత్య జీవానికి నువ్వు చేరుకుంటావు కదండి. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి రక్షకునిగా వచ్చినాడు. ఆ రక్షకుని నువ్వు అంగీకరిస్తే, ఆ సువార్తను నువ్వు స్వీకరిస్తే నిత్య జీవం చేరుకుంటావు. నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి ఉండాలి. క్రీస్తును కలిగి ఉన్నామని చాలా మంది చెప్తా ఉన్నారు, బాప్తిజం తీసుకున్నామండి, కానీ నీతి కొరకు ఆకలి దప్పులు లేదు. ఎవరికి ప్రార్థన చేసి వారికి సువార్త చెప్పరు కదండి. ఏ ఆత్మను రక్షించరు. వారు కూడా నీతిగా జీవించడం లేదు. నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి ఉండాలి. దేవుని రాజ్యం విస్తరించాలని నీవు ప్రార్థించాలి. అదేవిధంగా ఇతరులను రక్షించే వ్యక్తిగా నువ్వు ఉండాలి. ఎవరినన్నా రక్షించినావా? ఎవరికైనా నీవు సువార్త చెప్పినావా? క్రీస్తు కొరకు నువ్వు సాక్షిగా ఉన్నావా? నీలో క్రీస్తు ఉన్నాడా? హల్లెలూయా. మరి నువ్వు క్రీస్తును కలిగి ఉంటే నీవు నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి ఉంటావు. ఇతరులకు క్రీస్తును ప్రకటిస్తావు. ప్రకటించి అనేకులను నువ్వు రక్షిస్తావు. అలాంటి వారు తృప్తిపరచబడతారు కదండి. అలాంటి వారు ఈ లోకంలో ఎన్ని శ్రమలు అనుభవించినా దేవుని ద్వారా తృప్తిపరచబడతారు. దేవుని యొక్క సమాధానం వారి హృదయంలో ఉంటుంది. నిత్య జీవం పరలోకంలో కూడా వారు తృప్తిపరచబడతారు. వారి కన్నీరు అంతా కూడా తుడవబడుతుంది. వారి కన్నీటి ప్రార్థన ఒక బుడ్డిలో దాచబడి ఉంటుంది. అవి పరిశుద్ధుల ప్రార్థనలు. ఆమేన్. నీతి కొరకు జీవిస్తున్నావా? కదండి. పాపంలో జీవిస్తున్నారు. తాగాలి, తినాలి, తిరగాలి, ఎంజాయ్ చేయాలి, లోక సంబంధమైన స్నేహాలు, ఏమండి, బూతు సినిమాలు, లోకంలో విచ్చలవిడిగా జీవించడం, చెడ్డ మాటలు మాట్లాడడం, అన్యాయము అక్రమం చేస్తూ, దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ, పాపం వెంబడి పాపం చేస్తూ నరకానికి పాత్రులుగా జీవిస్తున్నారు. నీ పాపమే నిన్ను నరకానికి తీసుకొని వెళ్తుంది. నీ పాపమే నీకు శిక్ష విధిస్తుంది. నేడు ఉన్న ఈ పరిస్థితి, ఈ రోగం కావచ్చు, ఈ అప్పుల సమస్యలు కావచ్చు, నీకున్న ఇబ్బందులు కావచ్చు, నీవు చేసుకున్న పాపం వల్లనే వచ్చిండొచ్చు. నేడు క్రీస్తుని అంగీకరించి, ప్రభా నేను పాపిని, నన్ను క్షమించు, నన్ను పరిశుద్ధపరచు, నన్ను నీ బిడ్డగా చేసుకో, నీ మార్గంలో నడిపించు, నీతి కొరకు ఆకలి దప్పులు నేను కలిగి ఉంటాను కదండి. క్రీస్తును నా హృదయంలో కలిగి ఉంటాను, నీ మార్గంలో నడుచుకుంటాను, ప్రభు సేవలో నేను ప్రయాసపడతానని నువ్వు నిర్ణయం తీసుకుంటే దేవుడు ఏం చేస్తాడంటే నిన్ను తృప్తిపరుస్తాడు. తన కృప ద్వారా తృప్తిపరుస్తాడు. తన మేలుల ద్వారా తృప్తిపరుస్తాడు. నిన్ను దీవిస్తాడు, ముందుకు నడిపిస్తాడు, శాంతి సమాధానం ఇస్తాడు. నీ పాపములన్నీ ప్రభు కడిగి వేస్తాడు కదండి. ప్రజలు పాపాలు ఒప్పుకోవడానికి ఇష్టపడట్లేదు. మేము తప్పు చేయలేదండి, ఏ పాపం చేయలేదు, మేమంతా నీతిమంతులం, పరిశుద్ధులం అనుకుంటున్నారు, మాకు మోక్షం వస్తుంది అని ఆశపడుతున్నారు. క్రీస్తులోనే మోక్షం ఉన్నది. మన మంచి పనులు మురికి గుడ్డల్లాంటివే అని బైబిల్ చెప్తా ఉంది. పవిత్రుడు పరిశుద్ధుడైన ప్రభు దగ్గరికి నువ్వు రావాలి కదండి. నీ పాపముల శిలువ రక్తంలో కడుక్కోవాలి. అప్పుడే నీవు పరలోకానికి వెళ్తావు కదండి. సువార్తను అంగీకరించి క్రీస్తును హృదయంలో కలిగి ఉండి పాప క్షమాపణ నిమిత్తమై నీవు నీటిలో బాప్తిజం తీసుకొని ప్రభుకు సాక్షిగా ఉండాలి. హల్లెలూయా. నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి ఉండాలి. ఆ మార్గంలో, ప్రభు మార్గంలో నేను నడుచుకుంటే పరలోకం, నిత్య జీవం చేరుకుంటావు. నీ గమ్యం ఎటువైపు? నువ్వు మరణిస్తే ఎటు వెళ్ళిపోతావు కదండి. క్రీస్తును కలిగి ఉన్నవారు నిత్య జీవం చేరుకుంటారు. ఆ గమ్యం గురి కలిగి మనం జీవించదుము కాక. ఆమె చిన్న ప్రార్థన. పరిశుద్ధుడైన దేవా, ప్రేమగల తండ్రి,
నీ బిడ్డలు ఎవరైతే నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి ఉండాలని బలమైన ప్రార్థన చేస్తున్నారు, వారి పాపాల నిమిత్తమై పశ్చాత్తాపడుతున్నారు, ఇప్పుడే వారి పాపాలన్నీ కడిగి వేయండి అయ్యా. నీ బిడ్డగా చేసుకోండి, నీ మార్గంలో నడిపించండి. తుదకు వారు నిత్య జీవం చేరుకున్నట్లు ఈ లోకంలో నీకు సాక్షిగా జీవిస్తాం. అనేక ఆత్మలను రక్షించేవారుగా వారిని బలపరిచి ధైర్యపరిచి ముందుకు నడిపించమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. నేను పాస్టర్ ఎలీషా అబ్రహాం.